ఏమంటారంటే విడువక కృప చూపించడం. వాడు ఎంత పనికిమాలోడైనా సరే వాడిని దగ్గరికి చేర్చుకోవడం. సో దేవుడు కూడా మన ఎడల అదే విధంగా వ్యవహరించాడు. ఏమండి, ఆయన మనల్ని అక్కరకు చేర్చుకున్నాడు. మన అవిధేయతను చూడలేదు ఆయన, మన యొక్క పాపాన్ని చూడలేదు ఆయన, మన యొక్క విరుద్ధమైనటువంటి స్వభావాన్ని, విరుద్ధమైనటువంటి జీవితాన్ని ఆయన చూడలేదు. ఆయన అక్కరకు చేర్చుకుని తన ధారాళమైన కృప విడువక మన ఎడల ఆయన కృపను చూపించాడు. విడువక ఆయన మన ఎడల కృపను చూపించాడు. సో ప్రియమైన దేవుని సంగమా, ఈ వాక్యంలోంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మొట్టమొదటిగా నేను మీ అందరికీ చెప్తున్నాను, విశ్వాసులైన వారందరికీ చెప్తున్నాను, మన జీవితంలో దేవుడు మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఓకే, ధైర్యంగా ఉండండి, నిరుత్సాహపడద్దు, దిగులు పడద్దు. మీరు నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఆలోచన చేస్తున్నారేమో, మీరు దిగులు పడుతున్నారేమో, కానీ దేవుడు మిమ్మల్ని చెప్తున్నాడు, దేవుడు మీతో చెప్తున్నాడు ఒక మాట ఏంటంటే, ఎవరు ప్రేమించినా ప్రేమించక